సేవకులు చెప్పిన రీతిగా, తెలియచేసిన రీతిగా 96వ సంవత్సరంలో పాక మందిరాన్ని, మట్టి బలిపీఠాన్ని, పేడ తొలికేటటువంటి ఆ మందిరాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. దేవుని స్తోత్రం. ఆ మందిరములో తల్లులందరూ కూడా ఎంతో బలిపీఠం పట్టుకుని దేవారాత్రులు మొరపెట్టారు. ప్రభువా, మా పరిచర్యను ఆశీర్వదించు, శాఖోపు శాఖలుగా దీవించు అని దేవుని సన్నిధిలో మొరపెట్టారు. దైవజనులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు వారిలో ఒంటరి అయినవాడు, ఎన్నిక లేనివాడు జనముగా చేస్తానని సెలవిచ్చినటువంటి పరమ తండ్రి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన పరమ తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరిచర్యని అంచులంచులుగా ఆశీర్వదిస్తున్న తండ్రి. ఈ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవడానికి, ఆయన ఇచ్చిన ప్రతి ఈవులను మనం అనుభవించడానికి, ఆయన ఇచ్చిన శ్వాస